హలో అందరికీ. సుజీ రవ్వతో బిస్కెట్స్ ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగా వచ్చాయో బిస్కెట్స్. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1 కప్పు దాకా సుజీ రవ్వ తీసుకోవాలి. అరకప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల నువ్వులు, పంచదార, ఇలాచి ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్‌ని అరకప్పు దాకా తీసుకున్నాను. తర్వాత 5-6 స్పూన్లు ఆయిల్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో కాచి చల్లార్చిన పాలుని అరకప్పు దాకా తీసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకసారి పోయొద్దు. కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. 20 నిమిషాలు అయిన తర్వాత పిండిని బాగా ఒత్తుకోవాలి. తరువాత 2 ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పీట మీద చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోకూడదు, మందంగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మందం సరిపోతుంది. తర్వాత బిస్కెట్ కట్టర్తో బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చాక్తో ఒక ప్లేట్లోకి నెమ్మదిగా తీసుకోవాలి. ఫాస్ట్‌గా తీసుకుంటే విరిగిపోతాయి. స్లోగా తీసుకోండి. తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఫోర్క్ తోటి అలా డిజైన్ చేసుకున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. అలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక ఆయిల్ హీట్ చేసి ఒక్కొక్క బిస్కెట్‌గా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. వెంటనే తిప్పొద్దు. ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత తిప్పాలి. తర్వాత గోల్డెన్ కలర్‌లో వచ్చాక సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో? మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.